హాయ్, వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దామా? నమస్తే. యోగా సూత్రాలో మనము ప్రాప్స్ని యూస్ చేసి ఆసనాలను చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు మనము ఉతిత పాదాంగుష్టాసనము ఎలా చేయాలో, ఈ ఉతిత పాదాంగుష్టాసనాన్ని బెల్ట్ సహాయంతో ఏ విధంగా చేయాలో చూద్దాము. ఉతిత పాదాంగుష్టాసనము, పాద అంగుష్టం అంటే ఈ యొక్క బొటన వేలుని పట్టుకోవడము. బొటన వేలుని మనము సామాన్యంగా పట్టుకొని నిలబడి ఆసనం చేస్తాము. దాన్ని ఉతిత పాదాంగుష్టాసనం అని అంటాము. అది ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మనము కొద్దిగా వార్మప్ చేయాలి. వార్మప్ చేయడానికి బ్లాక్ని ఈ విధంగా పెట్టేసి కూర్చొని ఈ యొక్క కాల్ని సూటిగా పెట్టండి. కాల్ని సూటిగా పెట్టేసి కాల్ని ఇలా పైకి లేపాలి. ఈ బొటన వేలుని ఎలా పట్టుకోవాలి? ఈ యొక్క ఉంగరం వేలు మధ్యమ వేలుతో బొటన వేలుని గట్టిగా పట్టుకోండి. ఈ విధంగా చేతి బొటన వేలుతో కాలు బొటన వేలుని చేతుల వేళ్ళతో పట్టుకోవాలి. ఉంగరం వేలు చూపుడు వేలుతో పట్టుకొని బొటన వేలుపై వాటిపై పెట్టేసి దాని తర్వాత కాలుని సూటిగా పెట్టండి. అలా పెట్టేసి ఈ యొక్క మోచేతిని బెండ్ చేయాలి. అలా చేసి మనము కాలుని ఈ విధంగా పైకి లేపాలి. అలా లేపి ఉండడం వలన ఏమవుతుంది? ఈ యొక్క ప్రాంతంలో ఉండే కండరాలు ఈ బయటి ప్రాంతంలో ఉండే కండరాలపై బాగా ప్రభావం పడుతుంది. అలా చేసి పాదాన్ని కింద పెట్టేసేయండి. మొదటి వైపు చేసిన లాగానే రెండో వైపు కూడా చేతుల వేళ్ళతో కాలు బొటన వేలుని పట్టుకొని నెమ్మదిగా కాలుని పైకి చేయండి. అలా చేసి వీపుని సూటిగా చేసి మోచేతిని బెండ్ చేసి ఉండాలి. కాళ్ళ వేలని మన వైపు లాగుతూ నెమ్మదిగా పాదాన్ని కింద పెట్టేసేయండి. ఇదే ఆసనం మనము నిలబడి చేయాలి కాబట్టి దాన్ని మనము ఉతిత పాదాంగుష్టాసనం అని అంటాము. దాంట్లో ఈ యొక్క బెల్ట్ సహాయాన్ని మనము తీసుకోబోతున్నాము. బెల్ట్ని ఒక చేతిలో పట్టుకొని ముందు నార్మల్గా ఈ యొక్క ఆసనాన్ని చేయాలి. ఇక్కడ మనము బ్లాక్ని యూస్ చేయటం లేదు. సూటిగా నిలబడండి. సూటిగా నిలబడి ఈ యొక్క కాలు బొటన వేలుని పట్టుకొని ఈ విధంగా ముందుకు చేయండి. ఇలా ముందుకు చేసినప్పుడు ఏమనిపిస్తుంది? ఈ యొక్క మోకాలులో మనకు చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి మనము ఆ ఇబ్బందిని తగ్గించడానికి ఈ యొక్క బెల్ట్ని వాడుతున్నాము. బెల్ట్ని ఏ విధంగా వాడాలి? బెల్ట్ని పాదం యొక్క ఈ భాగంలో పెట్టండి. అలా పెట్టేసి ఈ బెల్ట్ని సరిగ్గా వచ్చేలాగా చూడాలి. కొన్ని బెల్ట్స్లో హుక్స్ అనేవి ఉంటాయి, కానీ మీకు బెల్ట్ లేనప్పుడు ఒక దుపట్టాని వాడడమో లేదా నార మంచానికి ఉండే తాడుని వాడడమో చేయవచ్చు. అలా ఉన్న తాడుని పట్టుకొని మనము ఈ విధంగా కాలుని పైకి లేపాలి. కాలుని ఇలా కింద పెట్టరాదు. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుంది? ఈ యొక్క ఆసనము పని చేయదు. ఈ యొక్క ఆసనము కాలుపై పని చేయటం లేదు. ఈ యొక్క ఆసనము నడుముపై పనిచేస్తుంది. కాబట్టి మనము ఈ విధంగా 2-3 సార్లు మీరు ఆ తాడుని తిప్పేసి నెమ్మదిగా కాలుని పైకి లేపండి. ఈ యొక్క కాలు మన నడుము కంటే పైకి వచ్చేలాగా చూడాలి. అలా పైకి వచ్చి కాళ్ళ వేళ్ళని మన వైపు లాగాలి. కాలులో బెల్ట్ ఎక్కడ పెట్టాలి? ఈ యొక్క ప్రాంతాన్ని మనము అరికాలు అని అంటాము. ఈ యొక్క కాలు భాగాన్ని మనము బాల్ ఆఫ్ ద ఫుట్ అని అంటాము. ఈ యొక్క బాల్ ఆఫ్ ద ఫుట్లో మీరు బెల్ట్ని పెట్టండి. అలా పెట్టి మీరు పాదాన్ని పైకి లాగాలి. మోచేతిని కొద్దిగా బెండ్ చేసి 2 భుజాలని స్ట్రైట్గా పెట్టి ఈ యొక్క ఎడమ కాలుపై ప్రభావం పడేలాగా ఎడమ కాలుని సూటిగా పెట్టి ఈ ఆసనం చేయాలి. ఎంత సమయం పాటు చేయాలండి? ఈ యొక్క ఆసనము వీలవుతే 1 నిమిషము, అర నిమిషము అలా టైం పెంచుతూ 3 నిమిషాల పాటు కూడా ఆసనాన్ని చేయవచ్చు. ఒకవేళ పడిపోతే ఈ యొక్క పాదాన్ని మనము స్థిమితంగా పెట్టడం వలన ఈ యొక్క ఆసనం నుంచి మనము పడము. చూడండి,
ఈ ఎడమ కాలుని స్థిరంగా పెట్టి మనము కాలుని సూటిగా పెట్టడం వలన ఆసనం నుంచి కింద పడిపోము. ఈ యొక్క కాలుని సూటిగా పెట్టాలి. చాలామంది వ్యక్తులు ఈ యొక్క ఎడమ కాలుని ఇలా ఫోల్డ్ చేస్తూ ఈ యొక్క కాలుని పైకి లేపడానికి చూస్తూ ఉంటారు. ముందుగా బిగినర్ స్టేజెస్లో ఎడమ కాలుని కొద్దిగా బెండ్ చేసి పెట్టినా పర్వాలేదు, కానీ రాను రాను మీరు ఎడమ కాలుని స్ట్రైట్గా చేయాలి. ఎడమ కాలుని ఎంత స్ట్రైట్ చేస్తారో అంత మంచిది. అలానే మన ఛాతీ యొక్క కండరాలని బాగా స్థిరంగా పెట్టాలి. చూడండి, ఛాతీ కండరాలని ఇలా పైకి లేపుతూ మనము ఒక బిందు వైపు చూడడము లేదా కాళ్ళ వేళ్ళ వైపు చూడడము అనేది చేస్తూ ఉండాలి. బెల్ట్ని కిందికి జారకుండా బెల్ట్ని గట్టిగా పట్టుకోవాలి. అయితే ఇక్కడ మనం బెల్ట్ని లాగుతున్నామా, లాగుతూ మన చేతుల వేళ్ళని, మోచేతిని, భుజాన్ని బాగా ఎంగేజ్ చేస్తున్నామా? కాదండి. ఇక్కడ మనము కాలుని లాగటం లేదు. కాలుని ఎంత పైకి తీసుకెళ్ళగలిగితే అంత పైకి తీసుకెళ్తున్నాము. అంటే ఇక్కడ మనము కాలుని ఈ విధంగా పైకి తీసుకెళ్తున్నాము కానీ కాలుని ఈ విధంగా లాగటం లేదు. పైకి తీసుకొని రండి. అలా ఉండి ఆసనంలో ఉండాలి. అలా ఉండడంతో ఏమవుతుంది, ఈ యొక్క నడుము కండరంలో ఉండే కండరాలపై ఈ యొక్క ఆసన ప్రభావం బాగా ఉంటుంది. నడుము కండరాలపై ప్రభావం చూపడంతో పాటు ఈ యొక్క ఆసనము కాలు కింద ఉన్న కండరాలపై కూడా ప్రభావం చూపిస్తుంది. ఏ కండరాలు? హ్యామ్స్ట్రింగ్ కండరంపై ఈ యొక్క ఆసనం బాగా ప్రభావం చూపిస్తుంది. ఇలా కుడివైపు చేసిన తర్వాత అదే ఆసనాన్ని మనము ఎడమవైపు చేయాలి. ఎడమవైపు కొద్దిగా కష్టంగా అనిపించవచ్చు. ఎందుకు? ఎడమ కాలుని మనము అంత ఎక్కువగా వాడము కాబట్టి అక్కడ స్టిఫ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అక్కడ మనకు కష్టంగా అనిపించవచ్చు. చాలామంది వ్యక్తులు ఇలా బెల్ట్ని చాలా పొడవుగా తీసుకొని ఇలా ఆసనాన్ని చేయాలని చూస్తారు. ఇలా పొడవుగా తీసుకున్నప్పుడు మనము అంత బ్యాలెన్స్ చేయలేము. మీరు బెల్ట్ని కొద్దిగా దగ్గరగా పట్టుకోండి. అలా పట్టుకొని దాని తర్వాత కాలుని లేపండి. ఈజీగా ఉంటుంది. ఈ మోచేతిని కొద్దిగా బెండ్ చేసి కాలుని ఎంత వీలవుతే అంత పైకి తీసుకొని రావాలి. బ్యాలెన్స్ తప్పకుండా చూస్తూ ఒకవైపు మన దృష్టిని కేంద్రీకరించి ఆసనంలో ఉండండి. అలా ఆసనంలో ఉండి మన కాలు నడుముపై ఎలాంటి ప్రభావం అనేది ఈ ఆసనం చూపిస్తుందో గమనిస్తూ ఉండాలి. నడుములో ఫ్లెక్సిబిలిటీ లేని వాళ్ళకు ఈ ఆసనం చాలా మంచిది. అలానే తొడలో కూడా బాగా స్టిఫ్నెస్ ఉన్నవాళ్ళు, తొడ వెనకాల భాగంలో స్టిఫ్నెస్ ఉన్నవాళ్ళు, తొడలు బాగా పెరిగిపోవడము అనే సమస్య ఉన్న వాళ్ళకు కూడా ఈ యొక్క ఆసనం చాలా మంచిది. ఫ్లెక్సిబిలిటీ అనేది పెంచుతుంది. రన్నర్స్కి కూడా ఈ ఆసనం చాలా మంచిది. ఈ ఆసనము మన శరీరంలో బ్యాలెన్స్ అనేది పెంచుతుంది. అలానే స్థిరత్వం అనేది కూడా తీసుకొస్తుంది. చాలామంది వ్యక్తులు బెల్ట్ని ఇలా అలా అని పట్టుకుంటుంటారు. అలా పట్టుకోకుండా బెల్ట్ని కేవలం పాదం యొక్క బాల్ ఆఫ్ ద ఫుట్ దగ్గరే పెట్టేసి కాల్ని సూటిగా చేసి ఒక బిందు వైపు చూస్తూ ఆసనంలో ఉండాలి. మీరు బెల్ట్ని ఉంగరం వేలు, మధ్యమ వేలుతో పట్టుకోకుండా మొత్తం అరిచేతికి కూడా ఇలా చుట్టేసి కాలుని పైకి లేపవచ్చు. ఫ్లెక్సిబుల్గా ఉన్న వాళ్ళకు ఈ బెల్ట్ సహాయం అవసరం లేదు. వాళ్ళు కాలుని సూటిగా పట్టి ఇలా సూటిగా ఈ ఆసనాన్ని చేయగలుగుతారు. అలాంటి వాళ్ళకి ప్రాప్స్ యూజ్ చేయడంతో ఈ ఆసనము కొద్దిగా కష్టంగా అవుతుంది. కానీ మనము ఫ్లెక్సిబుల్గా ఉన్నామని ప్రాప్స్ యూజ్ చేయకుండా ఉండకూడదు. మనము కూడా ఈ యొక్క ప్రాప్స్ యూజ్ చేసినట్టు అయితే ఈ ఆసనము ఇంకొద్దిగా కష్టంగా అవుతుంది. ఈ ఆసనంలో స్థిరత్వం అనేది ఎక్కువగా పెరుగుతుంది. మనము ఈ ఆసనం బాగా చేయగలుగుతాము. ఈ విధంగా ఆసనం చేసిన తర్వాత ఎలాంటి కౌంటర్ ఆసనాలను చేయాలి? మనము నడుముని పట్టుకొని కొద్దిగా ఫోల్డ్ అయిపోవచ్చు. ఇలా ఫోల్డ్ అవ్వడంతో ఏమవుతుంది? ఫార్వర్డ్ ఫోల్డ్లో వెళ్ళడంతో ఈ యొక్క నడుము ప్రాంతంలో ఉండే కండరాలకు ఇక్కడ కొద్దిగా రిలాక్సేషన్ అనేది లభిస్తుంది. ఆ కాళ్ళ వెనకాల ఉన్న కండరాలపై కూడా
స్ట్రెచ్ అనేది ఆపోజిట్ వేలో పడుతుంది. ఆ యొక్క కండరాలు ఇక్కడ రిలాక్స్ అయిపోతాయి. ఇంతసేపు మనము తలని సూటిగా పెట్టాము కాబట్టి ఇక్కడ మనము తలని కిందికి వాల్చుతున్నాము కాబట్టి ఈ యొక్క ఆసనం కూడా మనకు రిలాక్సేషన్ అనేది ఇస్తుంది. దాని తర్వాత కొంత సమయం పాటు వజ్రాసనంలో కూర్చోవచ్చు. వజ్రాసనంలో కూర్చున్నప్పుడు కాళ్ళ వెనకాల ఉన్న కండరాలపై బాగా ప్రభావం పడి ఆ యొక్క కండరాలు ఇక్కడ రిలాక్స్ అయిపోతాయి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. యోగా సూత్రాలో మనము ఈరోజు బెల్ట్ సహాయంతో పాదాంగుష్టాసనం చేస్తున్నాము. పాదాంగుష్టాసనంలో 3 పాదాంగుష్టాసనాలు ఉన్నాయి. ఉతిత అంటే నిలబడేది, కూర్చొని చేసేది దాన్ని అఖండ ధనురాసనం అని అనడము, లేదా పడుకొని చేసేది సుప్త పాదాంగుష్టాసనం అని అంటాము. దాంట్లో మనము ఈరోజు అన్నిటిలో కష్టమైన ఉతిత పాదాంగుష్టాసనము ఈ బెల్ట్ సహాయంతో చేయబోతున్నాము. పాదాంగుష్టాసనం చేసినప్పుడు కాలుని చేతితో పట్టుకోవడానికి చాలా కష్టంగా భావిస్తాము. కాబట్టి ఆ కాలు అందదు కాబట్టి అక్కడ మనము ఈ బెల్ట్ని ఉపయోగిస్తున్నాము. అయంగర్ బెల్ట్ దొరుకుతుంది. దానికి ఒక హుక్ కూడా ఉంటుంది. కానీ అందరికీ సులభంగా ఉండేలాగా నారు మంచం యొక్క తాడుని బెల్ట్ లాగా వాడుతున్నాను. ఇది కూడా మీ దగ్గర లేకపోతే మీరు మీ యొక్క చున్నీ దుపట్టాని బెల్ట్ లాగా వాడుకోవచ్చు. ఎప్పుడైతే మనము ప్రాప్ని ఉపయోగించి ఆసనం చేస్తామో అప్పుడు ఆ ఆసనము మనకు కొద్దిగా ఈజీగా అనిపిస్తుంది. ఫ్లెక్సిబుల్గా ఉన్న వాళ్ళు ప్రాప్ సహాయంతో ఆసనం చేసినప్పుడు ఆసనము కష్టంగా కూడా అనిపిస్తుంది. ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మనము కూర్చొని వార్మప్ చేయాలి. కూర్చొని కాళ్ళని సూటిగా చేయండి. కాళ్ళని సూటిగా చేసి కాళ్ళ వేలని ముందుకి వెనకాలకి చేయాలి. అలా యాంకిల్ దగ్గర మనము ఫ్లెక్సిబిలిటీని పెంచుకుంటూ, టోస్ దగ్గర ఫ్లెక్సిబిలిటీని పెంచుకుంటూ, అరికాలులో బాగా స్టిమ్యులేషన్ పెరిగేలాగా, మసిల్స్ వార్మప్ అయ్యేలాగా చూడాలి. అలానే ఇలా చేయడంతో కాలు కింద ఉన్న కండరంపై కూడా బాగా ప్రభావం పడుతుంది. కుడికాల్ని కొద్దిగా పైకి తీసుకెళ్ళండి. అలా పైకి తీసుకెళ్ళి కుడికాల్ని ఆకాశంలో పెట్టినప్పుడు ఆ కుడికాల్లో ఉండే అన్ని కండరాలపై కూడా ఈ యొక్క ఆసనం ప్రభావం అనేది పడుతుంది. దాంతో ఆ కండరాలు వార్మప్ అయిపోతాయి. కుడికాల్ని మనము ఇప్పుడు గుండ్రంగా తిప్పుదాము. అలా తిప్పడంతో కూడా ఆ యొక్క కండరాలపై బాగా ప్రభావం పడి ఆ యొక్క కండరాలు బాగా వార్మప్ అయిపోతాయి. రివర్స్ ఆర్డర్లో కూడా తిప్పండి. ఇలా కుడివైపు అవ్వగానే ఎడమకాల్ని మనం పైకి చేద్దాము. ఎడమకాల్ని పైకి చేసి ఆ కాళ్ళ వేలని మన వైపు లాగుతూ అలానే ఉండండి. వెనకాల ఎక్కువగా మనము కాలిపోకూడదు. వీపుని స్ట్రైట్గానే పెట్టాలి. మోచేతులని కొద్దిగా బెండ్ చేయాలి. అరిచేతులని ఇలా విశాలంగా చేసి వేళ్ళని విశాలంగా చేసి మ్యాట్ పై పెట్టాలి. కాళ్ళని పైకి చేసి అలానే ఉండండి. కొంత సమయం పాటు అలానే ఉండి దాని తర్వాత కాళ్ళని చుట్టుగా గుండ్రంగా తిప్పండి. ఇలా తిప్పినప్పుడు మరీ పెద్ద సర్కిల్స్ చేయకుండా, మరీ చిన్న సర్కిల్స్ చేయకుండా నార్మల్గా సర్కిల్స్ చేయాలి. దాని తర్వాత పాదాలని కింద పెట్టేసేయండి. ఇప్పుడు మనము కుడికాలు బొటన వేలిని చేతితో పట్టుకోవాలి. అయితే ఇది అందరికీ సులభంగా అందదు. కాబట్టి మీరేం చేయాలి? ఈ యొక్క బెల్ట్ని మనము పాదము యొక్క ఈ యొక్క భాగంలో పెట్టాలి. ఈ యొక్క భాగంలో మనము బెల్ట్ని పెట్టేసి ఈ భాగాన్ని ఏమంటాము? బాల్ ఆఫ్ ద ఫుట్ అంటాము. కింద బెల్ట్ని తీసుకొని వెళ్ళరాదు. ఆ యొక్క ప్రాంతాన్ని మనము ఆర్చ్ ఆఫ్ ద ఫుట్ అని అంటాము. బాల్ ఆఫ్ ద ఫుట్లో బెల్ట్ని పెట్టేసి ఈ విధంగా వేళ్ళని మీరు చూపుడు వేలు మధ్యమ వేలుకి గుండ్రంగా తిప్పండి. ఈ విధంగా పట్టుకొని కాలుని పైకి లేపండి. అలా కాలుని పైకి లేపుతూ కాలుని సూటిగా కూడా చేయాలి. ఎంత సూటిగా చేయాలి? మనకు వీలైనంతగా చేయాలి. కాలుని ఇంకొద్దిగా పైకి లేపగలుగుతామా చూడండి. ఇక్కడ కొంత సమయం పాటు ఉండి కాల్లో ఎలా అనిపిస్తుందో మనము గమనించాలి. ఇదే వార్మప్ని మనము రెండో వైపు కూడా చేయాలి. కాలుని కింద పెట్టేసి ఎడమ వైపు ఇదే వార్మప్ని చేద్దాము. ఈ యొక్క వార్మప్లో మనము 1 నిమిషం నుంచి 3 నిమిషాల వరకు కూడా ఉండవచ్చు. కూర్చొని ఈ ఆసనం చేసిన తర్వాత నిలబడి మనము ఇదే ఆసనాన్ని చేయబోతున్నాము. వీపుని వెనకాల వాల్చకూడదు. వాల్చకుండా
మనము కాలుని పైకి లేపి మోకాల్ని కొద్దిగా బెండ్ చేసి పెట్టండి. కొంత సమయం పాటు ఇక్కడ కూడా ఉండి దాని తర్వాత మనము పైకి వచ్చేద్దాము. నిలబడండి. నిలబడి ఈ ఆసనం చేసినప్పుడు కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఒకవేళ మనకు కాలుని ఇలా సూటిగా లేపలేకపోతే ఒకసారి మనము కాలుని బెల్ట్తో చుట్టేసి కాలుతో చుట్టేసి దాని తర్వాత బొటన వేలు మధ్యమ వేలుతో మీరు బెల్ట్ని పట్టుకోండి. ఇలా బెల్ట్ని మీరు పట్టుకున్నప్పుడు రెండు వైపులా బెల్ట్ సమాంతరంగా ఉండాలి. దాని తర్వాత కుడి కాలుని పైకి తీసుకెళ్ళండి. ఎడమ చేతితో నడుముని పట్టుకొని ఒక బిందుపై ధ్యానాన్ని కేంద్రీకరించి కాళ్ళ వేలు మీ వైపు వచ్చేలాగా చూస్తూ ఉండండి. 1 నిమిషం నుంచి 3 నిమిషాల పాటు ఇక్కడ ఆసనంలో ఉండవచ్చు. మీతో అవ్వకపోతే బ్రేక్స్ తీసుకుంటూ ఆసనంలో వెళ్ళండి. చాలా బాగా ఈ ఆసనం చేసేవాళ్ళు బెల్ట్ సహాయంతో ఆసనం చేయగానే షేక్ అవుతూ ఉంటారు. అలానే ఆసనం చేయలేని వాళ్ళు బెల్ట్ సహాయంతో ఈ ఆసనం చేయగానే వాళ్ళకు స్థిరత్వం అనేది లభించి ఆసనం ఎక్కువ సమయం పాటు చేయగలుగుతారు. ఈ విధంగా కుడివైపు ఆసనంలో ఉండండి. ఆసనంలో ఉన్నప్పుడు తొడ కండరాలని బిగించడము, వేరే కాలుని స్థిరంగా చేయడము లేదా కొద్దిగా బెండ్ చేయడము, కాళ్ళ వేలని మన వైపు లాగడము ఇవన్నీ చేయవచ్చు. ఇలా చేసి దాని తర్వాత కాలుని కిందికి తీసుకొని వచ్చేయండి. ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ని కామ్గా పెట్టాలి. ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని అంటారు. అంటే మన బుర్రలో ఏం జరుగుతుందో అది మొహంలో తెలుస్తుంది. కాబట్టి మన మొహాన్ని ఇలా అని చేసినట్టయితే బ్రెయిన్ కూడా అలా టెన్స్గా ఉన్నట్టు అనమాట. బ్రెయిన్ని కూడా కామ్గా చేస్తూ మొహాన్ని కామ్గా చేస్తూ ఆసనాన్ని చేయాలి. ఎడమ వైపు కూడా ఇదే విధంగా బంధించండి. అలా బంధించి నెమ్మదిగా కాలుని లేపండి. ఇలా కాలుని లేపినప్పుడు చేతిని సూటిగా పెట్టకుండా కొద్దిగా బెండ్ చేయాలి. బయటి వైపు బెండ్ చేయాలి. అలా చేస్తూ కాళ్ళ వేలని మన వైపు లాగాలి, అంటే మీ వైపు లాగండి. ఒకవేళ ఇక్కడ మీకు ఇబ్బందిగా అనిపిస్తే ఒక చైర్ని పట్టుకోవడమో గోడని పట్టుకోవడమో అలా సపోర్ట్ తీసుకుంటూ ఈ ఆసనాన్ని చేయవచ్చు. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కొంత సమయం పాటు ఆసనంలో స్థిరంగా ఉండేలాగా చూడాలి. దాని తర్వాత పాదాన్ని కింద పెట్టేసి నెమ్మదిగా బెల్ట్ని వదిలేసి మనం ఫార్వర్డ్ బెండ్లో వెళ్తాము. ఫార్వర్డ్ బెండ్లో వెళ్ళేసి కొద్దిగా రిలాక్స్ అయిపోవాలి. పృష్ఠ భాగాలను ముందుకు చేసి కాళ్ళ వేళ్ళు పాదాలలో రెండిట్లో వెయిట్ సమానంగా ఉండేలాగా చూడాలి. ఇక్కడ ఉండడం వలన మనకు రిలాక్సేషన్ అనేది లభిస్తుంది. కొంత సమయం పాటు ఇక్కడ ఉన్న తర్వాత నెమ్మదిగా వజ్రాసనంలో వెళ్ళండి. కళ్ళని మూసివేసి వజ్రాసనంలో కొంత సమయం పాటు ఉండాలి. వజ్రాసనాన్ని ఇంకా ఫార్వర్డ్ బెండ్ని మనము కౌంటర్ ఆసనముగా ఇక్కడ వాడాము. ఈ కౌంటర్ ఆసనం చేసి దాని తర్వాత నార్మల్గా రిలాక్స్ అయిపోవచ్చు. కాళ్ళ వెనకాల భాగంలో బాగా స్ట్రెచ్ వచ్చేలాగా ఈ ఆసనం చూస్తుంది. అలానే నడుము కండరాలలో కూడా ఫ్లెక్సిబిలిటీని ఈ ఆసనము పెంచుతుంది. ఇలా కౌంటర్ చేయడం వలన నడుం భాగంలోని కండరాలు, హ్యామ్స్ట్రింగ్ మజిల్స్, అలాగే కాళ్ళలోని కండరాలు బాగా స్ట్రెచ్ అయి రిలాక్స్ అయిపోతాయి. ఇవాళ ఎపిసోడ్లో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆసనం చేసేటప్పుడు బెల్ట్ని అటు ఇటు చేసి ఇలా అలా ముడులు వేసేసి చేయకూడదు. అలానే ఆసనం చేసేటప్పుడు చేతితో గట్టిగా కాలుని లాగకూడదు. కాలుని ఎంత పైకి లేపగలిగితే అంత మంచిది. ముఖ్యంగా కింద పడిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కాలు వెనకాల భాగాన్ని చాలా స్ట్రైట్గా పెట్టేసి ఈ ఆసనం చేయరాదు. చాలామంది వ్యక్తులు ఈ విధంగా కాలుని ఇలా స్ట్రైట్గా చేసేసి మోకాలుని ఇలా కిందికి వంచేస్తూ మోచేతిని ఇలా స్ట్రైట్గా చేసేసి ఆసనం చేస్తుంటారు. నిలబడినప్పుడు కూడా అలా చేస్తుంటారు. అలా చేయరాదు. మోచేతిని కొద్దిగా బెండ్ చేయండి. కాలుని 1/2 ఇంచు మాత్రం బెండ్ చేయండి. లేదా ఇక్కడ రిలాక్స్గా పెట్టండి. ఇక్కడ
లాక్ చేసేసి ఇదంతా బాగా స్ట్రెచ్ అయ్యేలాగా స్ట్రెయిన్ అయ్యేలాగా చేయకూడదు. అలా చేయడంతో వీపులో పెయిన్ అనేది రావచ్చు. అలానే కాలు కింద ఉన్న కండరాలు గాయాలలో గాయం అనేది అవ్వచ్చు. లిగమెంట్ టేర్కి ఇక్కడ సంభావన ఉంది. కాబట్టి జాగ్రత్తగా మీరు ఆసనాన్ని చేయాలి. సో చూసారు కదండి, ఇవాళ ఎపిసోడ్లో ఉతిత పాద అంగుష్టాసన. ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేసి దీనివల్ల వచ్చే లాభాలను మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.